ఈ చంద్రగ్రహణము 9:55 పాక్షిక గ్రహణం ప్రారంభమై, అలాగే సంపూర్ణ గ్రహణ ప్రారంభ కాలం వచ్చేసి రాత్రి 10:58. అదేవిధంగా గ్రహణ మధ్యకాలం గనక చూసినట్లయితే రాత్రి 11:41. ఇక అంత్యకాలము రాత్రి 12:24. గ్రహణ సమాప్తము అంటే పూర్తిగా గ్రహణము పూర్తయిపోయేటటువంటి స్థితి రాత్రి 1:26. ఈ గ్రహణము ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రంలో కుంభరాశిలో సంభవిస్తోంది కాబట్టి పూర్వభాద్ర నక్షత్రం వారికి అధమ ఫలితాలు ఉంటాయి, అంటే గ్రహణ దోష ఫలితాలు వారికి వర్తిస్తూ ఉంటాయి. అలాగే గ్రహణ గోచారాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే ఈ గ్రహణము కుంభరాశిలో ఏర్పడుతోంది కాబట్టి శాస్త్రం ఏం తెలియజేస్తుంది అంటే త్రిషడ్దశాయోపగతం నరాణాం స్యాత్ శుభప్రదం స్యాత్ గ్రహణం రవీన్వోహో అని అంటుంది. అంటే మన జన్మరాశి నుండి 3, 6, అలాగే 10, 11 వీటినే జ్యోతిష్ శాస్త్రంలో ఉపచయ స్థానాలు అని అంటాం. ఈ స్థానాల్లో గనక ఈ గ్రహణం సంభవిస్తున్నట్లయితే ఆ రాసుల వారికి విశేషమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు వస్తాయి. అవి ఏ రాశులు అవుతున్నాయి ఇప్పుడు అంటే ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి 3వ స్థానంలో ఈ గ్రహణం ఏర్పడుతుంది. అలాగే కన్యా రాశి వారికి కూడా శుభ ఫలితాన్ని ఈ గ్రహణం ఇస్తోంది. కారణం ఏంటంటే కన్యా రాశి నుండి 6వ రాశిలో ఈ గ్రహణం వస్తుంది. ఇక వృషభ రాశి వారికి లాభస్థానం, ఆ వృషభ రాశి వారికి దశమ స్థానం, అలాగే మేషరాశి వారికి లాభస్థానం. కాబట్టి ఈ 4 రాశుల వారికి విశేషమైనటువంటి శుభయోగాలు ఏర్పడుతున్నాయి. అదేవిధంగా ద్విసప్త నందేషు చ మధ్యమంచ, మధ్యమ ఫలితాలు ఎవరెవరికి ఉంటాయి? 2, 5, 7, 9. అంటే మన జన్మరాశి నుండి 2వ రాశిలో కనుక గ్రహణం ఏర్పడుతోంది అన్నప్పుడు వారికి మధ్యమ ఫలితాలు వస్తాయి. ఉదాహరణ చూసినట్లయితే ఈసారి మకర రాశి వారికి, తులారాశి వారికి, సింహరాశి వారికి, మిథున రాశి వారికి మధ్యమ ఫలితాలు ఉన్నాయి. ఇక అశుభ ఫలితాలు ఎవరికి? శేషేష్వనిష్టై కరితం మునీంద్రహి, అంటే మిగతా రాశుల వారందరికీ అనిష్ట ఫలితాలు. అంటే కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మీనరాశి వారికి, ఈ రాశుల వారికి అశుభ ఫలితాలు ఈ గ్రహణం ఇస్తుంది. ప్రధానంగా ఈ గ్రహణ సమయంలో మనం ఏమి చేయాలి, మనం ఏమి చేస్తే మనకి అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి అని అంటే ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే గ్రహ స్పర్శకాలే స్నానం, అంటే స్పర్శ ప్రారంభమవుతోంది అని మనకి తెలుసుకున్న వెంటనే, అంటే గ్రహణాన్ని చూడాలి, ఫస్ట్ స్పర్శ ప్రారంభమైందా లేదా అని మనం కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే గ్రహణ స్పర్శకాలంలో స్నానం చేయాలి. ఆ తర్వాత మధ్య సమయంలో ఏం చేయాలంటే స్పర్శకాలం ఎప్పుడు ఇందాక మనం చెప్పాం 9:55 స్పర్శ, అంటే స్టార్ట్ అప్పుడు అవుతుంది. అదేవిధంగా మధ్యకాలంలో ఏం చేయాలి? హోమం చేయాలి. హోమము అలాగే సురార్చనము అంటే దేవతా అర్చన చేసుకుంటే మంచిది. అలాగే శ్రాద్ధము కూడా ఈ గ్రహణ మధ్యకాలంలో పెట్టాలనేది ధర్మశాస్త్ర నియమం. అలాగే ముచ్యమానే దానం, అంటే విడుపు ప్రారంభం అవుతోంది, అంటే టోటల్ ఎక్లిప్స్ పూర్తయిపోతోంది అన్న సందర్భంలో దానం ఇవ్వాలి. మరి ఆ రాత్రి సమయంలో బ్రాహ్మణులు దొరకరు కదా, ఆ సమయంలో దానం ఎట్లా ఇస్తాము అనండి అంటే అది మనం ఆ భగవంతుడి దగ్గర పెట్టి నేను ఈ ద్రవ్యాలని దానం ఇవ్వాలనుకుంటున్నాను, మీకు సమర్పిస్తున్నాను అనేటటువంటి సంకల్పం చేసి తెల్లవారిన తర్వాత ఎవరైనా పండితుల్ని పిలిచి దానం చేయడం మంచిది. అలాగే ముక్తే స్నానం, అంటే ముక్తి పూర్తిగా గ్రహణం పూర్తి అయిపోయింది అని అన్నప్పుడు ఆ సందర్భంలో కూడా స్నానం చేయాలి. ఇది గ్రహణంలో చేయవలసినటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా ఈ గ్రహణము ఇచ్చేటటువంటి ఫలితాన్ని కనుక చూసినట్లయితే సర్వం గంగా సమంతోయం సర్వే వ్యాస సమాద్విజ సర్వం భూమి సమందానం గ్రహణే చంద్ర సూర్యయోహో అని శాస్త్రం తెలియజేస్తుంది. అంటే ఈ భూమండలంలో ఉన్నటువంటి ఆ ప్రతి ఒక్క నీటి బిందువు గంగా జలంతో సమానమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది అని దాని యొక్క సారాంశం. గ్రహణ సమయంలో అంటే ఎక్కడ? ఇది ఈస్టర్న్ హెమిస్ఫియర్ లో ఈ గ్రహణం ఇప్పుడు సంభవిస్తుంది.
అంటే ఈస్టర్న్ హెమిస్ఫియర్ లో ఉన్నటువంటి కంట్రీస్ కాంటినెంట్స్ కనుక చూసినట్లయితే మనకి ఏషియా ఒకటి ఉంది, అలాగే మనకి ఆస్ట్రేలియా ఒకటి ఉంది, అలాగే చైనా, అలాగే రష్యా. ఇవన్నీ ఈ ఏషియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికాలో కూడా కొంత గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఈ దేశాల్లో ఉన్నటువంటి ఆ జలాలన్నీ గంగా జలంతో సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఆ సందర్భంలో స్నానం చేస్తే విశేషమైనటువంటి కోటి రెట్ల ఫలితాన్ని పొందే విధంగా ఆ గ్రహణ ఫలితం ఉంటుంది. అలాగే సర్వే వ్యాస సమాద్విజ, ప్రతి ఒక్క ద్విజుడు వ్యాస సమానుడు అవుతాడు అని మనకి శాస్త్రం తెలియజేస్తుంది. కాబట్టి ఆ ద్విజులకి మనం చిన్న పండిచ్చినా అది భూదాన ఫలితం వస్తుంది. సర్వం భూమి సమందానం, భూదాన ఫలితాన్ని ఈ గ్రహణ సమయంలో చేసేటటువంటి దానము మనకి ఫలితాన్ని ఇస్తుంది. ఈ రకమైనటువంటి శుభప్రదమైన ఫలితాలు ఉన్న కారణం చేత ఇది విశేషమైనటువంటి పుణ్యకాలము. శాస్త్రం ఏం తెలియజేస్తోంది మనకి? సూతకం రాహుదర్శనే, ఎవరికైతే ఈ గ్రహణం కనిపిస్తుందో అంటే కనబడేటటువంటి ఆ స్థానాల్లో ఉంటున్నారో భూమి మీద, ఇప్పుడు నేను నాకు చెప్పినటువంటి దేశాలు, ఆ దేశాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ రాహు దర్శనం అవుతుంది. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనకి 9 గ్రహాలు ఉన్నాయి. అవేంటవి? రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతు. ఇక్కడ రవి నుంచి శని వరకు మనకి దృగ్గోచరం అవుతాయి, అంటే కంటికి కనబడేటటువంటి వీలు కలుగుతుంది ఏదో ఒక సందర్భంలో. అంటే సూర్యుడు నిత్యము కనిపిస్తాడు, చంద్రుడు అమావాస్య నాడు తప్ప మిగతా రోజులంతా కనిపిస్తాడు. అంటే కృష్ణపక్షంలో లాస్ట్ 5 రోజులు తప్ప మిగతా రోజుల్లో అంతా చాలా వెలుతురుగా కనిపిస్తారు. అదేవిధంగా శుక్రుడు కూడా మౌఢ్యమి సమయాల్లో కాకుండా మిగతా రోజుల్లో దర్శన యోగ్యాన్ని బట్టి మనకు కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా మిగతా గ్రహాలు కూడా ఉంటాయి. కానీ ఈ రాహుకేతువులు ఎల్లప్పుడూ మనకి కంటికి కనబడరు, అవి ఛాయాగ్రహాలు, అవి శశాంక పాతములు. శాస్త్రం ఏం తెలియజేస్తుందంటే భానోర్భార్థే మహీఛాయ తత్తుల్యేర్క సమేపివా శశాంకపాతే గ్రహణం కియద్భాగాధికోనకే అని తెలియజేస్తుంది. అంటే సూర్యుడు ఒక రాశిలో ఉన్న సమయంలో ఆ సందర్భంలో వ్యతిరేక రాశిలో భూమి యొక్క ఛాయ పడుతూ ఉంటుంది. అంటే 180 డిగ్రీల తర్వాత భూ ఛాయ పడుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ సందర్భంలో సూర్యుడు సింహరాశిలో ఉన్నారు, సింహరాశి నుండి కుంభరాశిలో ఆ భూఛాయ పడుతూ ఉంటుంది. ఆ సందర్భంలో ఏమవ్వాలి? ఈ శశాంక పాతం వచ్చి ఈ భూఛాయతోటి మహీఛాయతోటి సమానం అవ్వాలి. ఈ శశాంక పాతం అంటే ఏంటి? రాహువు. ఈ రాహువు ఇప్పుడు కుంభరాశిలోనే ఉన్నారు. ఈ కుంభరాశిలో ఈ రాహు ఉన్న సమయంలో ఆ భూఛాయ కూడా అక్కడ కలవడం, అదేవిధంగా చంద్రుడు కూడా అక్కడికి ప్రవేశించడం, ఇదంతా ఈ 3 సందర్భాలు జరుగుతున్నాయి. కాబట్టి అక్కడ మనకి ఏమవుతుందయ్యా అంటే రాహు దర్శనం అవుతుంది. ఏ విధంగా? చంద్రుడు ఎప్పుడైతే మనం ఇందాక గ్రహణ మధ్యకాలం అని చెప్పాం, రాత్రి 11:44 చెప్పడం జరిగింది. ఆ 11:44 చంద్రుడు ఎలా కనిపిస్తాడయ్యా అంటే పూర్తి ఎరుపు వర్ణంలో కనిపిస్తాడు. ఆ ఎరుపు వర్ణమే, ఆ ఎరుపు వర్ణం ఎందుకు ఆ విధంగా కనబడుతోంది అని అంటే ఆ భూఛాయలోకి ప్రవేశించిన తరువాత అక్కడ సూర్యుడి యొక్క కిరణాలు మన వాతావరణంలోకి వచ్చి ఆ ఏవైతే హయ్యర్ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో, రెడ్, ఆరెంజ్, ఈ వేవ్ లెన్స్ ఏవైతే ఉన్నాయో అవి చంద్రుడి దాకా పాస్ అయ్యి ఆ ఎరుపు రంగు కనబడుతుంది. ఆ ఎరుపు వర్ణమే మనకి రాహువు. ఈ రాహువు యొక్క దర్శనం అప్పుడు అవుతోంది. కాబట్టి అవడం వల్ల ఏమొస్తుంది? సూతక దోషం వస్తుంది. అంటే సూతకం రాహు దర్శనే, ఆ సూతక దోషము సర్వేషామేవ వర్ణానాం, ఎవరికి వస్తుంది? రాసులతో సంబంధం లేదు. అంటే ప్రతి ఒక్కరికి ఎవరికైతే దర్శన యోగ్యం అవుతుందో ప్రతి ఒక్కరికి ఈ సూతక దోషం అనేది ఏర్పడుతోంది. కాబట్టి ఆ సమయంలో ప్రతి ఒక్కరు ఈ స్నానాన్ని, జపాన్ని ఇవి చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి పుణ్య ఫలితాలు వస్తాయి అని మనకి మహర్షులు తెలియజేయడం జరిగింది. ఆ విధంగా ప్రతి ఒక్కరు ఈ సమయాన్ని వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. మీరు చెప్తున్నట్లు ఈ సూతక దోషం ఏదైతే ఉంటుందని చెప్పేసి ఇందాక చెప్పారు కాబట్టి నిజంగానే రాహు దర్శనం చేసుకోవచ్చా? ప్రతి ఒక్కరు రాహు దర్శనాన్ని చేసుకోవచ్చా? చేసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇక్కడ మీరు ఇందాక మనం చెప్పాం, అంటే ఈ స్నానం చేసే క్రమంలో ఇప్పుడు మనం పంచాంగాల్లో రాసామమ్మా, ఈ రోజు గ్రహణం ఫలానా రోజు వస్తుంది అని, ఈ ఫలానా రోజు ఫలానా టైం వస్తుంది అని రాసాం. అదేమిటది? అది ఫ్యూచర్ ప్రిడిక్షన్.
ఇట్ ఈస్ నాట్ కన్ఫర్మ్డ్. అది ఇంకా కాలేదు, ఆ ఈవెంట్ ఇంకా కాలేదు. అది నిజంగానే వచ్చిందా రాలేదా అనేటటువంటి మనం కన్ఫర్మేషన్ అనేది బయటకు వెళ్ళి చేసుకుందే మనకి ఈ ఫలితం రాదు. అంటే మనకి ఇంటి నుంచి బయట చూడాలి. చంద్రుడిని చూడంగానే మనకి కాస్త నలుపు వర్ణం స్టార్ట్ అయింది, అది రాహు దర్శనం స్టార్ట్ అవుతుంది, అంటే రాహు దర్శనం అవుతుంది. అప్పుడు ఆ సందర్భంలో మనం ఏం చేయాలి, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వెంటనే వచ్చి సచేల స్నానం చేయాలి. మనం ఏ బట్టల మీద అయితే ఉన్నామో అదే బట్టల మీద తలార స్నానం చేయాలి. మంత్రాలు ఇవేమి చదవాల్సిన పని లేదు, కేవలం స్నానం చేసేసి మామూలుగా మనకి మామూలుగా గంగే యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటటువంటి మంత్రాన్ని ఆ గంగాజలంలో చెప్పి ఆ స్నానాన్ని ఆచరించినట్లయితే వారికి ఆ స్నాన ఫలితం వస్తుంది. ఆ తర్వాత మధ్యలో అంటే గ్రహణ మధ్యకాలం ప్రారంభమైందా అంటే మనం ఇందాక ఏ కాలంలో ఏం చెయ్యాలనేది మనం చెప్పాం కదా, ఆ చేయాల్సినటువంటి విధుల్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మనం బయటకు వెళ్ళి చూడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది తప్పనిసరి. చూడకుండా మనం ఎట్ట చేస్తాం, చెయ్యం కదా. కాబట్టి ఆ కన్ఫర్మేషన్ అయిన తర్వాతనే మనకు వస్తుంది. ఈ సూతక దోషం వస్తుంది కాబట్టి మనం ఆ జపాన్ని చేసుకుంటున్నాం, జపాన్ని చేసుకోవడం ద్వారా పుణ్యాన్ని సంపాదిస్తున్నాం. ఈ సందర్భంలో ఇది విశేషమైనటువంటి పుణ్యకాలంగా ధర్మశాస్త్రం చెప్పబడింది. అయితే శాస్త్రి గారు, ఈ చంద్రగ్రహణం నాడు ప్రత్యేకించి మనం బయట అన్ని చూసినా కూడా కుంభరాశి వారికి అస్సలే బాగాలేదు, వారు చంద్రుడిని చూడొద్దు అంటూ ఇలాంటి రకరకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ అయిపోయింది, ఎక్కడ చూసినా వాట్సాప్ చూసినా ఏం చూసినా మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి ఏం చెప్తారు? నిజంగానే కుంభరాశి వారికి బాగాలేదు, ఒకవేళ చూస్తే ఏం చేయాలి? అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనకి జన్మరాశిలో గ్రహణం ఏర్పడిన, జన్మరాశి అంటే మన రాశి నుండి 4వ రాశిలో ఏర్పడిన, లేదా మన రాశి నుండి 8వ రాశిలో ఏర్పడిన, మన రాశి నుండి 12వ స్థానంలో ఏర్పడిన వాళ్ళకి దోష ఫలితాలు వస్తాయి అని నాకు చెప్పాము. ఆ సందర్భంలో వాళ్ళు దానాన్ని తప్పనిసరిగా ఇవ్వాలి. ఇందాక గ్రహణ దానం అని చెప్పాం కదా, ఆ దానం ఎవరు ఇవ్వాలి? 12 రాశుల్లో అంటే ఈ 4 రాశుల వాళ్ళే ఇవ్వాలి. అందులో ప్రధానంగా పూర్వభాద్ర నక్షత్రం వారు, కుంభరాశి వారు ఇవ్వడం మంచిది. ఒకవేళ చూసినా కూడా ఆ ఫలితము మనకి ఆ జప దానము తర్వాత మనం చేసేటటువంటి సురార్చన వల్ల అది దాని యొక్క ప్రభావం తగ్గుతుంది. ఏదైనా సరే ఎలాంటి దానం ఇవ్వాలి అంటారు? ఎలాంటి దానం ఇవ్వాలి అని అంటే ఇక్కడ ప్రధానంగా చంద్రబింబం, సూర్యబింబము, అలాగే నాగపడిగ, వీటన్నిటిని ఒక కంచు పాత్రలో గాని రాగి పాత్రలో గాని ఘృతాన్ని అంటే నెయ్యిని పోసి తిల సహితంగా వీటన్నిటిని దాంట్లో ఉంచి తిల సహితంగా వస్త్ర సహితంగా ఆ బ్రాహ్మణోత్తముడికి దానాన్ని ఇవ్వాలి. ఈ విధంగా చేసినట్లయితే గ్రహణ దోషము తగ్గుతుంది. ఈ గ్రహణ ఫలితాలు ఎంతవరకు మనకి వర్తిస్తూ ఉంటాయి? వచ్చేటటువంటి మళ్ళీ నెక్స్ట్ వచ్చే గ్రహణం వరకు. అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి గ్రహణం వస్తుంది మనకి. ఎందుకంటే సూర్యుడు ఎప్పుడైతే ఈ పాత దగ్గరికి ప్రవేశిస్తాడో దాన్ని గ్రహణ సమయము, గ్రహణ మాసము అని వ్యవహరిస్తాం. కాబట్టి ఈ సూర్యుడు ఇప్పుడు కేతు దగ్గర ఉన్నారు కాబట్టి రాహు దగ్గర మనకి చంద్రగ్రహణం వచ్చింది. అలాగే సూర్యుడు ఎప్పుడైతే రాహు దగ్గరికి వెళ్తారో అప్పుడు కేతు దగ్గర వస్తుంది. అదే మనకి నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రాబోతోంది. ఈ గ్రహణ ఫలితాలు నెక్స్ట్ ఇయర్ మార్చ్ వరకు వర్తిస్తూ ఉంటాయి. అంటే ఒక 6 నెలల పాటు. ఓకే. అది శాస్త్రి గారు, ఇంకొకటి, ఈ గ్రహణం విడుపు తర్వాత ఎలాంటి నియమాలు పాటించాలి? ప్రధానంగా శుద్ధి చేసుకోవాలి. గృహ భూ భాండ శుద్ధ్యర్థం, వృద్ధ్యర్థం, శాంత్యర్థం, ఇది ఈ మంత్రాలతోటి అంటే గృహము, భూమి, తర్వాత భాండము అంటే మనం తినేటటువంటి పాత్రలు, వీటన్నిటిని శుద్ధి చేసుకోవాలి. అలాగే మన దేవతార్చన వీటన్నిటిని శుద్ధి చేసుకొని నీళ్లతో కడిగి శుద్ధి చేసుకొని మనము మళ్ళీ నిత్య కార్యక్రమాల్లోకి వెళ్ళచ్చు. ఎందుకంటే గ్రహణ ఛాయలన్నీ పడి ఉంటాయి కాబట్టి రాహువు యొక్క స్థితి అంటే జ్యోతిష్ శాస్త్రంలో రాహువుని అంత మంచి గ్రహంగా ప్రొజెక్ట్ చేయరు. కాబట్టి అది విషపూరితమైనటువంటి గ్రహం. కాబట్టి దాన్ని సర్పాకృతిలో మనం హిందూ దేవాలయాల్లో కూడా మనం ఆరాధన చేస్తూ ఉంటాం. అందుకనే వారిని అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం
సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యం అని కూడా మనం ధ్యాన శ్లోకంలో వారిని ఆరాధన చేస్తాం. కాబట్టి ఎప్పుడైతే ఈ రాహువు యొక్క ఛాయ, రాహువు యొక్క ప్రభావము ఎవరెవరి గృహాల మీద వాటి మీద ఉంటుందో ఆ సందర్భంలో అది నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ పడింది కాబట్టి మనము అలా శుద్ధి చేసుకోవడం ద్వారాగా మనకి మానసికంగా మేలైన ఫలితాలు సిద్ధిస్తాయి. ఇప్పుడు శాస్త్రి గారు ఇంకొకటి, గ్రహణం నాడు ప్రత్యేకించి జాగ్రత్తలు గర్భిణీ స్త్రీల గురించి మనం ఎక్కువగా తీసుకుంటాం. సూర్యగ్రహణం అయినా చంద్రగ్రహణం అయినా కూడా మనం ఎక్కువగా తీసుకుంటాం. అండ్ ఈసారి ఎక్కువగా మీరు అన్నట్లు నెగిటివిటీ ఎక్కువగా ఉంది కాబట్టి గర్భిణీ స్త్రీలు ప్రత్యేకించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎట్లాగో రాత్రిపూటే వస్తుంది గ్రహణము, రాత్రి 9:55కి ప్రారంభమవుతుంది. ఆ సమయంలో సాధారణంగా అందరూ పడుకునేటటువంటి సమయం. మనమేదో కల్పించుకొని మనం వెళ్ళి చూసి దాని యొక్క ప్రభావం పొందే కన్నా గర్భిణీ స్త్రీలు ప్రధానంగా వారు డాక్టర్ సలహాలు ఏమిస్తారు, సమయానికి తిని పడుకోండి, రెస్ట్ తీసుకోండి, అప్పుడు శిశువు బాగా పెరుగుతుంది అని చెప్తారు. వాళ్ళు ఒక రూమ్ లో ఉండి మామూలుగా వాళ్ళ కార్యక్రమాల్లో వాళ్ళు ఉంటే సరిపోతుంది. ప్రత్యేకమైనటువంటి నియమాలు ఏమి పాటించాల్సిన పని లేదు. వాళ్ళు నిత్యంగా తీసుకునే ఆహారం తీసుకుంటూ తొందరగా తీసేసుకుని పడుకుని ఆ సందర్భంలో ఒకవేళ నిద్ర లేచుంటే ఏదైనా ఇష్టదేవత నామాన్ని స్మరిస్తూ ముందుకు వెళ్ళడం ద్వారాగా మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అంటే ఇప్పుడు శాస్త్రి గారు ఇంకొకటి, మీకు తెలిసిందే సోషల్ మీడియా ఎంత ఫాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందో అందరినీ. సహజంగా ఇప్పుడు గ్రహణం గురించి ఇలాంటి శాస్త్రాల గురించి పట్టున్న వాళ్ళు కానివ్వండి, దైవ చింతన ఎక్కువగా ఉన్న వాళ్ళు కానివ్వండి, వీటి గురించి మీరు అన్నట్లు వెళ్ళి గ్రహణాన్ని చూసి ఇలాంటి నియమాలు మీరు చెప్పినవన్నీ పాటిస్తుంటారు. ఇంక ఇప్పుడు సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం వల్ల ఇప్పుడున్న నార్మల్ వర్కింగ్ ఎంప్లాయీస్ కానివ్వండి, సాఫ్ట్వేర్లు, మన మెట్రో నగరాలు ఉంటున్న చాలా మంది కూడా దీని గురించి ఈసారి ఏం చేయాలి, మేము బయటికి వెళ్ళి చూడాలా, ఒకవేళ చూడకపోతే ఏంటి, పడుకుంటే అయిపోద్ది కదా, ఇలాంటి రకరకాల సందేహాలు ఇప్పుడున్న జనరేషన్ కి వస్తుంది. కాబట్టి మీరు వాళ్ళకి ఏం చెప్తారు? అంటే మనకి పుణ్యం రావాలి అంటే వెళ్ళి చూసి కన్ఫర్మ్ చేసుకొని మనం చేయాల్సినటువంటి విధులు చేయడం మంచిది. అంటే స్నానము, జపము, తర్వాత దానము, తర్వాత మళ్ళీ స్నానము, ఇది ఆర్డర్. గ్రహణ సమయంలో చేయాల్సినటువంటి విధి. ఇది చూసి కన్ఫర్మ్ చేసుకోవడం మంచిది. లేదు కుదరలేదు, నాకు ఆ సమయంలో కుదరలేదు అని అంటే నామాన్ని, అంటే మన నోరైతే ఖాళీగానే ఉంటుందిగా, ఆ నోటిని మనం ఎప్పుడు భగవన్ నామస్మరణకి వినియోగిస్తూ ఆ సమయంలో ఎప్పుడు ఆ విష్ణుమూర్తిని ఆరాధన చేస్తూ, అదేవిధంగా చంద్రుడికి రాహుకి పడుతుంది కాబట్టి గ్రహణము రాహు వల్ల చంద్రుడికి పడుతుంది కాబట్టి ఈ చంద్రుడికి అలాగే రాహువు యొక్క ధ్యాన శ్లోకాలు చేసుకోవడము, ఇలా చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే మన చెవులైతే ఎల్లప్పుడూ అవి వర్క్ అవుతూనే ఉంటాయి, అవి ఎప్పుడు ఇన్పుట్ తీసుకుంటూనే ఉంటాయి. కాబట్టి విష్ణు సహస్రనామాన్ని ఫోన్ లో పెట్టుకోండి, ఆ సందర్భంలో అది ప్లే అవుతూ ఉంటుంది. అది ప్లే అవడం వల్ల మనకి ఆ విన్నపు ఫలితం కూడా వస్తుంది కదా. భగవన్నామాన్ని విన్నా చదివినా విశేషమైన ఫలితం వస్తుంది. ఇంకా భోజనాల విషయానికి వస్తే గ్రహణానికి రాకంటే ముందు ఈ రోజు ప్రత్యేకించి ఏ సమయం కల్లా ముగించుకోవాలి భోజనాల విషయాలు? అంటే ప్రధానంగా మధ్యాహ్న భోజనము 12 లోపు ముగించేయడం మంచిది. తర్వాత ఏమి తీసుకోకుండా ఉండడం మేలు. అది ఆరోగ్యవంతులకి చెప్పారు. ఈ సూత్రాలన్నీ ఆరోగ్యవంతులకే వర్తిస్తాయి. ఇప్పుడు షుగర్ పేషెంట్ ఉన్నాడు, లేదా మందులు వేసుకోవాలి, ఏదైనా తిని వేసుకోవాలి, అలాంటి వారికి ఈ నియమాలు ఏవి వర్తించవు. అలాగే వృద్ధులు ఉన్నారు, వృద్ధులు కూడా వారి కార్యక్రమాల్లో ఉండగలిగితే మంచిదమ్మా. లేకపోతే మనం భగవద్ధ్యానం చేసుకుంటూ కాలక్షేపం చేయడం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇంకా చివరిగా శాస్త్రి గారు, ఇంకా గ్రహణం విడుపు తర్వాత వెంటనే అంటే అర్ధరాత్రి 1:30 తర్వాత విడుపు జరుగుతుంది కాబట్టి అప్పుడే శుద్ధి చేసుకోమంటారా, లేదంటే తెల్లవారుజామున శుద్ధి చేసుకుని ఆలయానికి దగ్గరలో ఏదైనా ఆలయానికి అట్లా వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉంటుందా? అంటే విడుపు తర్వాత స్నానం చేయాలి, మన దేహశుద్ధి చేయాలి. దేహశుద్ధి తర్వాత ఆ సమయంలో ఇంకా మనం చేయలేం కాబట్టి గృహాన్ని తర్వాత వీటన్నిటిని తెల్లవారిన తర్వాత వాటన్నిటిని శుద్ధి చేసుకోవడం, ఆ తర్వాత మన కార్యక్రమాల్లో మనం వెళ్ళడం ఉత్తమం. ఓకే, సరే, థ్యాంక్ యూ శాస్త్రి గారు. మీ సలహాలు సూచనలు మా అందరికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. ఈ రోజు గ్రహణం నాడు చాలా విషయాలు క్లుప్తంగా మాకు చెప్పినందుకు ధన్యవాదాలు. నమస్కారం.